హలో అండి అందరికీ. ఇవాళ అయితే మా గల్లీ గణేశుడి నిమజ్జనం అన్నమాట. ఇక్కడ మా వెంచర్లో అయితే 5 రోజులకి చేస్తారు నిమజ్జనం. ఈ 5 రోజులు అసలు ఎలా గడిచిపోయాయో కూడా అర్థం కావట్లేదు. నిన్నే కదా వినాయక చవితి అన్నంతగా ఉంది. ఈ 5 రోజులైతే గణేశుడికైతే పూజలేంటి, గేమ్స్ ఏంటి అందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే ఈ వెంచర్లో వాళ్ళందరూ కమ్యూనిటీగా ఏర్పడి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండగ అయితే వినాయక చవితి అయితే ఇక్కడైతే లడ్డు వేలం పాట అయిపోయింది. ఇక్కడైతే 26,000కి లడ్డు గెలుచుకున్నట్టున్నారు ఈసారి వాళ్ళు. లాస్ట్ ఇయర్ ఏమో 22,000కి అనుకుంటా. అదొక ఎగ్జైట్మెంట్ కదా, లడ్డు వేలం పట్టేసేటప్పుడు ఎవరు గెలుచుకుంటారో, ఎంతకి గెలుచుకుంటారో, లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ పోయిద్దా లేదా అని. ఎవరు గెలుచుకున్నా అందరూ హ్యాపీ. అంటే ఆ గణనాథుడి లడ్డు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా పాడుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మేమందరం ఆడవాళ్ళందరూ ఇక్కడ ఒకే కలర్ శారీ కట్టుకుందామని ముందు నుంచి ఫిక్స్ అయిపోయాం. ఇంకా అందరికీ ఒక గ్రూప్ ఉండితే ఆ గ్రూప్లో ఈ ఫోటో పెట్టారు. ఇది తీసి అందరూ ఓకే అన్నారు. ఇక్కడైతే లక్ష్మక్క ఉంది కదా, లక్ష్మక్కతోటి ఒక ఫోటో తీసుకున్నాను. ఫోటోకి కూడా అడగాల నువ్వు మరీ అంటుంది అక్క. చాలా బాగా మాట్లాడితే అక్క కూడా. ఇక్కడైతే అందరూ లడ్డు వేలం పాట అయిపోయింది కదా, ఇంకా అది అయిపోయిన తర్వాత అందరం శారీస్ కట్టుకొని రెడీ అయ్యి వచ్చాం. ఇక్కడ పిల్లలు కోలాటం వేస్తున్నారు. అసలు ఎంత బాగా వేస్తున్నారో కోలాటం అయితే. ఇక్కడైతే అందరూ ఇంకా కోలాటం అయిపోయింది. ఇంకా ట్రాక్టర్ ఎక్కిచ్చేసి వినాయకుడిని ఇంకా అందరి ఇంటికి వస్తాడు ఆ వినాయకుడు. ఇట్లా అందరూ వారు పోసేసి టెంకాయ ఇచ్చేసి హారతి తీసుకుంటారు. ఆయన ప్రసాదం తీసుకొని అట్లా అందరింటికి. అంటే మా వెంచర్ ఏమో 4 లైన్స్ ఉంటాయి. 4 లైన్ ఫస్ట్ లైన్ ఇట్లా స్ట్రైట్గానే ఉండేది. ఫస్ట్ లైన్ ఇంకా స్టార్టింగ్ అలా వచ్చేస్తారు. ఇంకా అందరూ వారు పోసేస్తారు. ఇప్పుడైతే మా ఇంటి ఎదురు వాళ్ళు పోస్తున్నారు వారు. ఇక్కడ ఏమంటే అందరూ అందరూ చందాలు వేసుకుంటారు. మా వెంచర్ అయితే 45 ఇళ్ళు ఏమో ఉంటాయి. ఈ 45 ఇళ్ళు మాత్రమే చేసుకుంటాం. ఇంకెవరు బయట వాళ్ళు ఎవరు రారు. ఇంకటి వాళ్ళు చందా వేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు. విగ్రహం అని, అన్నదానం అని, పూజ సామాగ్రి అని, పూలదండలని, గిఫ్ట్లని ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు. బాగా కలిసిపోతారు అందరూ. కలిసి చేసుకుంటారు కదా, చాలా బాగా చేసుకుంటారు. ఇక్కడైతే నేను వారు పోస్తున్నాను. ఇంకా వారు పోసేసి ఇలా దండం పెట్టుకుంటున్నాను. అందరినీ చల్లగా చూడయ్యే, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నిన్ను తెచ్చుకుంటాం. ఇంతే ఘనంగా పూజలు చేసుకుని ఇంతే ఘనంగా సాగనంపుతాం. అందరినీ చల్లగా చూడయ్యాను మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ముత్తైదువులందరూ ఇలా దీపాలు పట్టుకొని ముందుకు వస్తూ ఉంటే ఆ గణనాథుడు వెనకొస్తూ ఉంటాడు. ఇట్లా అందరింటికి. ఇంకా అందరూ వారు పోసి టెంకాయ ఇచ్చి హారతి తీసుకొని ఆయన ప్రసాదం తీసుకుంటారు అందరూ. ఇంకా లాస్ట్ చివరి వరకు వెళ్తారు. పిల్లలు కూడా అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. అంతే. ఈ వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయక మర్చిపోకండి. నేను ఏదైనా వీడియో పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అంతే. వీడియో